హాయ్ వ్యూవర్స్, నేను ఆర్బిఎస్ రాజు. నేను సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ప్రస్తుతానికి మన డ్రైవర్ సోదరులు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్పై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి తోటి డ్రైవర్ సోదరులకి నా యొక్క వందనాలు. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మన డ్రైవర్ సోదరులకి కొంచెం అనుభవం, కొంచెం సమయానికి చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓలా కానీ ఊబర్ కానీ ప్లాట్ఫామ్పై డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ సోదరులు చాలా మోసపోతున్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్పై వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్కి మన డ్రైవర్ సోదరులు దారుణాతి దారుణంగా బలవుతున్నారు. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు అన్నీ తెలిసి నాకు తెలుసు కదా, ఇవన్నీ వినాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను 2-3 టిప్స్ చెప్పబోతున్నాను మీకు. మనకు ఏ విధంగా మోసం జరుగుతుంది, మనం ఏ విధంగా అలర్ట్ అయి ఉండాలి అనే విషయం పైన మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు లాగ్ లేకుండా మీకు డైరెక్ట్ విషయంలోకి వస్తున్నాను. ఒకసారి మీరు ప్రయత్నించండి. ఎలా అంటే, నేను ప్రస్తుతానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7 జీవిక దగ్గర ఉన్నాను. సో ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కనీస ఛార్జీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓలా గురించి మాట్లాడుతున్నాను. ఓలాలో కనీస ఛార్జీ డ్రైవర్ సోదరులకి చిన్న బండికి తక్కువలో తక్కువ 1000 రూపాయలు కావాలి. మినీ వెహికల్ సెడాన్కి ఒక 1200, ఎస్యూవీకి ఒక 1500 to 1600 అవుతే ఏమైనా వర్కౌట్ అవుతుంది డ్రైవర్ సోదరులకి. సో ఆ పేమెంట్ ఓలా యాప్లో ఏ విధంగా చూపిస్తుంది, ఎంత అర్నింగ్ అవుతుంది, కస్టమర్కి ఎంత షో చూపిస్తున్నారు, మనకు మిగిలేది ఎంత అనే దానిపైన, ఆ విషయం పైన నేను చర్చించబోతున్నాను. మీకు ఇవన్నీ తెలుసు, కానీ అందులో ఉన్నటువంటి లోపాలు ఏ విధంగా మనకు జరుగుతుంది, అన్యాయం అనే దాని గురించి మీకు చిన్న షార్ట్ వీడియోలో ఒక 5 నిమిషాల్లో నేను క్లియర్ కట్గా మీ ముందు ఉంచబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి చెక్ చేయవచ్చు. నేను మీకు ఉన్నది ఉన్నట్లుగా క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, మధ్యలో ఆపేయకండి. అదేవిధంగా ఛానల్కి కొత్త వ్యూవర్స్ ఎవరైనా వచ్చినట్లున్నట్లయితే, బ్రదర్స్ ఎవరైనా డ్రైవర్ సోదరులు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు పక్కన స్క్రీన్ షాట్ పైన చూపిస్తున్నాను, చూడండి. స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. మనము జస్ట్ ఇప్పుడు నేను ఓలా డ్యూటీ ఉన్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే పైన. నేను ఓలా డ్యూటీ ఆన్ చేసుకుని ఉన్నాను బ్రదర్. ఇప్పుడు ఇదిగో నాది ఏసీయూ వెహికల్. సో ఇది నేను రైడ్ ఆఫ్ చేశాను. ఇది ఎస్యూవీ వెహికల్ నాది. లోకల్ రెంటల్, హౌస్ స్టేషన్, ప్రైమ్ ఎస్యూవీ ఆన్ చేశాను నేను. ఓకే సరే, ఇది ప్రస్తుతానికి నేను బంద్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓలా కంపెనీ వాళ్ళు మనపై మైండ్ గేమ్ని ఏ విధంగా ఆడుతున్నారనేది మీకు 1 మినిట్లో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను జీవిక దగ్గర వెయిట్ చేస్తా ఉన్నా. ఇక్కడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కస్టమర్ ఇప్పటికిప్పుడు క్యాబ్ బుక్ చేస్తే ప్రైస్ ఎంత ఉంది మీరు చూడొచ్చు. మినీకి 394 ఉంది. ప్రైమ్ ఎస్యూవీకి 668 రూపాయలు చూపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రైమ్ సెడాన్ కేటగిరీకి 473 ఉంది. ఓకే, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు, ఇది కస్టమర్ యాప్ కదా, దాంతో మనకేం సంబంధం అని చెప్పేసి మీరు అస్సలు ఆలోచించకండి. లూసుకు మొత్తం మైండ్ గేమ్ అంతా, కంపెనీ మైండ్ గేమ్ ఆడేది ఎక్కడా బ్రదర్ అంటే ఇదే, ఈ ప్లేస్లోనే, కస్టమర్ యాప్లోనే మైండ్ గేమ్ జరుగుతూ ఉంది. దీన్ని మీరు గ్రహించండి. ఓకే, చెప్పబోతున్నాను, వివరిస్తున్నాను, చూడండి మీరు. సో ఇప్పుడు రైట్ నౌ కస్టమర్కి ఇప్పటికిప్పుడు బుకింగ్ ఎప్పుడు తీసుకుంటారు, అప్పటికప్పుడే బుక్ చేస్తారు. ఒక 5 మినిట్స్లో క్యాబ్ కావాలి, వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో కస్టమర్ యాప్ ఓపెన్ చేసి బుకింగ్ చేస్తూ ఉంటే ఈ రేటుకి చూపించినప్పుడు ప్రైమ్ ఏసీ ఇప్పుడు 4 మెంబర్స్ విత్ లగేజ్తో ఉంటారు బ్రదర్.
668 అంటే కస్టమర్ టెంప్ట్ కాడా బుక్ చేయడం? ఈజీగా చేస్తాడు. సింగిల్ కస్టమర్ ఉన్న ఎస్యూవీ బుక్ చేస్తాడు. ఎందుకంటే ఈ పెద్ద తేడా లేదు, 400కి 600కి పెద్ద తేడా ఏముంది కస్టమర్కి. సో ఎస్యూవీ బుక్ చేయడానికి ట్రై చేస్తాడు. అదేవిధంగా ఈ 600లో మన పెద్ద వెహికల్ వెళ్ళగలుగుతుందా ఎయిర్పోర్ట్కి? ఒకవేళ వెళ్ళినా డ్రాప్ చేస్తే అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? రిటర్న్ ట్రిప్కి ఒక 6 hours 8 hours వెయిట్ చేయాలి. సో అటు నుంచి మనకు రిటర్న్లో ట్రిప్స్ దొరకడం కూడా చాలా కష్టం. సో ఇది మనకు వర్కౌట్ కాదు. ఫ్యూల్ ఛార్జ్ 600 పోతుంది, పోయి రానికి పోవడం 300 డీజిల్ కలుగుతుంది, మళ్ళీ రిటర్న్ రావడానికి 300-300 రూపీస్ డీజిల్ ఈజీగా కలుగుతుంది. సో 600 రూపీస్ డీజిల్గా అవుతుంది. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది బ్రదర్? 668 రూపాయలు. ఈ పేమెంట్కి ప్రైమ్ ఎస్యూవీ చేస్తే అతనికి మిగిలేదు ఏం లేదు, సున్నం తప్ప, గుండు సున్నా. మినీ 394 ఉంది, 400 అప్రాక్సిమేట్. అక్కడ పోతే ఇతనికి ఎర్నింగ్ వచ్చేది ఒక 320 350 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఛార్జ్ కడుతున్నాము, డైలీ బేసిస్లో వెళ్ళిపోతుంది, కమిషన్ లేదు కనుక ఓకే, నో ఇష్యూస్, అది ప్లాట్ఫామ్ కడుతున్నాం. బట్ ఇక్కడ జరిగే మైండ్ గేమ్ ఏంటంటే, ఇప్పుడే మీరు చూడండి, కస్టమర్ ఒకవేళ రైడ్ లెటర్ పెట్టాడు అనుకోండి, ఇది రైట్ నౌ రైడ్ లెటర్ పెట్టాడు అనుకోండి, చూడండి మీరు మార్పు ఇక్కడ చూడండి. ఓకే, 900 అని చూపిస్తుంది ఎస్యూవీకి. జస్ట్ ఒక టైం కొంచెం తీసుకొని 1 hour ఆఫ్టర్ బుక్ చేస్తే కస్టమర్కి ఇటు చూడండి మీరు, ఇప్పుడు మినీ 1028 రూపీస్, ప్రైమ్ సడాన్ 1230 రూపాయలు, ప్రైమ్ ఎస్యూవీ 2117 రూపాయలు ఉంది. ఇది రైడ్ లెటర్ చేస్తే. ఇంతకుముందు యాక్చువల్గా మనకు ఓలా బుకింగ్లో గత ఒక 3 వారాల కింద ఇదే విధంగా ప్రైమ్ ఎస్యూవీ, నా వెహికల్ ప్రైమ్ ఎస్యూవీ కేటగిరీ కనుక దాని గురించి నేను ఎక్స్పర్ట్గా చెప్తా ఉన్నాను. ప్రైమ్ ఎస్యూవీ ఒక 10 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నా ఓలాలో, ఆ అనుభవంతోనే చెప్పగలుగుతున్నాను. ప్రైమ్ ఎస్యూవీ 2000, 1500, 1800 ఎయిర్పోర్ట్కి వచ్చే బిల్లు ఇప్పుడు 600కు ఎందుకు దిగజారింది అంటే, వీళ్ళు డ్రైవర్తోని వాళ్లకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రపంచంలో ర్యాపిడో, ఊబర్, ర్యాపిడో మరియు ఓలా కంపెనీలు డిజిటల్ ప్లాట్ఫామ్పై డ్రైవర్ సోదరులను హైదరాబాద్లో మినిమం ఒక 50-60 వేల డ్రైవర్ కుటుంబాలను అటాచ్ చేయించుకొని ఈ విధంగా వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్పై సాఫ్ట్వేర్తోని మైండ్ గేమ్ ఆడుతూ కనీస జీవనాధారం లేనటువంటి డ్రైవర్లను రోడ్డుపై లాగుతూ ఉన్నాయి. సో డ్రైవర్ సోదరులు కొంచెం అప్రమత్తంగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్పై ఉన్నటువంటి కంపెనీల బారిలో పడి మన యొక్క జీవితాలను ఆగం చేసుకోవద్దని చెప్పేసి వీటిలో ఉన్నటువంటి లుసుగులను గురించి మీకు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరించాను. దయచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈ కంపెనీ బారిల వీటి యొక్క మైండ్ గేమ్లో పడి మన జీవితాలను మనం మన చేత్తోనే ఆగం చేసుకుంటా ఉన్నాము. దయచేసి గ్రహించండి. అదేవిధంగా తోటి డ్రైవర్ సోదరులకు తెలియపరుస్తూ కంపెనీలో వచ్చేటటువంటి అప్డేట్లను వివరిస్తూ చాకచక్యంగా వ్యవహరించి అందరూ కలిసిమెలిసి డ్రైవ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అప్డేటెడ్ వర్షన్ ఉన్నటువంటి అప్డేటెడ్ విషయాలను, కంపెనీలో జరుగుతున్నటువంటి విషయాలను మీ ముందుకు వీడియో ద్వారా తీసుకువస్తాను. మీకేమైనటువంటి డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఆ డౌట్ యొక్క సమాధానంతో సరికొత్త వీడియోతో మీ ముందుకు మరోసారి వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.